ల్యాండ్ మీదే. కానీ మీ ల్యాండ్‌లో మీకు తెలియకుండా మీకు తెలియని వ్యక్తి మీ స్థలాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఒక కన్‌స్ట్రక్షనో లేకపోతే ఇతరత్రా యాక్టివిటీస్ చేస్తుంటే మీరు అతన్ని ఎలా ఫేస్ చేయాలి? ఇది సాధారణంగా చాలామంది పడుతున్నటువంటి ఇబ్బంది. అయితే ఇది సివిల్ కేస్ అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే సివిల్ కేస్ అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా తీసుకోరు. అటువంటి సందర్భంలో లీగల్‌గా ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే రీసెంట్‌గా సుప్రీం కోర్టు ఒక గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్‌గా మనం కోర్టుకి అప్రోచ్ అయ్యేటప్పుడు కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్‌ని మనం ఫైల్ చేస్తాం. అయితే ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కోర్టులన్నీ కూడా కొద్ది రోజులు కాలయాపన చేస్తూ ఉంటాయి. అంటే ఈ వివరాల్ని ప్రాపర్‌గా మనం గాని ఫైలింగ్ చేయకపోతే చాలామంది అడ్వకేట్స్ పడుతున్న సమస్య. దీనికి చెక్ పడుతూ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దీంట్లో ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ల్యాండ్ ఎవరిది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం. నెంబర్ 2, ఆ ల్యాండ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్ని పొజిషన్లో తీసుకోవడం. నెంబర్ 3 ఏంటి, అక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి దాన్ని మనం కోర్టుని ఇంజక్షన్ ఆర్డర్ అడగడం. అంతేకాకుండా డైరెక్ట్గా మనం కోర్టుకు అప్రోచ్ అయ్యి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని దాన్ని పొజిషన్ ఆపండి ఆ యొక్క ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి కోర్టుకు మనం అప్రోచ్ అయితే కోర్టు కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కోర్టు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన గైడెన్స్ అంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి, పొజిషన్ మీలోనే ఉంది అంటే ఆ స్థలం మీకు అధికారం ఉంది, దాని మీద ప్రాపర్టీ ఓనర్షిప్ మీకే ఉందని అని కోర్టులో నిరూపణ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఫైలింగ్ వేసుకోవాలి. ల్యాండ్ పొజిషన్ కోసం చెప్పి మనం డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. నెంబర్ 2, పొజిషన్ తీసుకోవడం అంటే ఏదైతే డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత సెకండ్స్ కేటగిరీలో ఆ ల్యాండ్ మీ యొక్క ఆక్యుపై తీసుకోవాలి. ఈ 2 కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ స్థలంలో ఉన్నటువంటి అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏదైతే జరుగుతుందో దాన్ని పొజిషన్ ఇవ్వమని చెప్పడం. దీనికి మనకి స్పెషల్ రిలీఫ్ యాక్ట్లో 41H అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఇలా చేస్తే మీ యొక్క ఫైల్ మీరు ఏదైతే అక్రమంగా మీ స్థలంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఆపే అవకాశం ఉంటుంది. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్లో మనం డైరెక్ట్గా ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫైల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మై డియర్ అడ్వకేట్ ఫ్రెండ్స్, దీన్ని గుర్తించండి. అంతేకాకుండా క్లయింట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వీలైతే మీ అడ్వకేట్స్ని కూడా సూచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని న్యాయ సలహా సంప్రదింపుల కోసం చెప్పి ఈ పేజీని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీరు ఏదైనా లీగల్ సమస్యతో ప్రాబ్లంలో ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ పేజ్ నచ్చితే దీని కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ పేజీని మాత్రం ఫాలో అవడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్, హైకోర్టు తెలంగాణ. జై హింద్.